బట్ ఇండస్ట్రీలో ఇంతకాలం ఉన్నప్పుడు సో మనం ఉన్నట్లుగా అందరు ఉండరు అనేది కొత్తగా చెప్పనక్కర్లే, రైట్ సార్? మీరు బాగా ఇబ్బంది పడిన క్షణాలే ఉన్నాయా అవతల వాళ్ళ వల్ల? పెద్ద నాకు గుర్తున్నాయి లేవండి, గుర్తుంచుకోదగ్గవి లేవు. గుర్తుంచుకోదగ్గవి లేవు. ఏదైనా ఒక్కటి నో చెప్పడానికి ఇబ్బంది పడేవారా? నాకు నరకం. ఏ చిన్న విషయానికి నో చెప్పాలన్నా కూడా నరకం. అదొకటే ఎక్కువ సార్లు అనుభవిస్తుంటా. ఓకే, బుజ్జి గారు చెప్పేవారా మీరు నో చెప్పడం నేర్చుకోండి ఫస్ట్ అని? బికాస్ ఫిలాసఫర్స్ సే దట్. కాకపోతే అదొకటే సినిమా తీసేటప్పుడు మాత్రం అదే ఎందుకు వచ్చావురా అని చాలా టార్చరస్గా ఉంటుంది సార్. అది ఏదైనా ఒక విషయం తగ్గకపోతే కథలో మనం డెలివరీ చేసేది బెస్ట్ హిట్టే డెలివరీ చేయాలి. ఏంటి ఇంత చిన్న పెద్ద ఏంట్రా దీనికి ఇంత అని అనుకుంటారు వాళ్ళు. బట్ నాకు అది చాలా పెద్దది. అది వాళ్ళకి అర్థం కాదు. చూసే పర్సెప్షన్. మీరు అంటే ఇలా అనుకున్న దీంతో ఒకటి ఛత్రపతి హిందీలో తీయడం అనుకోవచ్చా? ఎవరి దీంతో తీశారు మీరు నిజంగా? అది అనుకోకుండా జరిగింది సార్. అది మన సురేష్ గారే. అవును, ఆబ్వియస్ గా. అదే విజేంద్ర ప్రసాద్ గారు అందరితోనే జాగ్రత్తగానే చేసాం. ఫ్లాపులు తీయాలని ఎవరు తీయరు, ఇది సక్సెస్ అవుతుందనే ఎవరైనా తీస్తారు. సక్సెస్ ఇన్ని సినిమాలు తీసిన హిట్ వాళ్ళకి తెలియదా సార్ ఏది ఇదవుతుంది ఏది క్లిక్ అవ్వదు? ఎందుకంటే ఒకసారి మీరు చూసుకుంటే ప్రేక్షకులు ఏది ఎంజాయ్ బాగా చేస్తారు థియేటర్లో దగ్గరగా చూసిన వాళ్ళు మీరు, మిగతా వాళ్ళు ఎలా ఉన్నా కానీ. బికాజ్ ఆ థియేటర్ అనుభవం కూడా మీకు ఉంది కదా. అదేమన్నా హెల్ప్ అవుద్దా అవదా? 100% హిట్లు తీసిన వాళ్ళు లేరు కదా సార్ ఎవరు. అదే దానికి తెలియదు, ఎవరు సమాధానం తెలియదు. అదే దానికి ఎడిటింగ్ రూమ్లో చూస్తాం బాగుంది అనుకుంటాం. మనం ఇక్కడ నవ్వుతారు అనుకున్న దానికి అక్కడ నవ్వరు. దేనికి నవ్వుతారో తెలియదు. ఇక్కడ ఇదేవి లేదురా అనుకున్న దానికి అక్కడ నవ్వుతారు. వాళ్ళు ఫాలో అయ్యే కంటిన్యూటీ ఏంటి అనేది మనం వాళ్ళతో పాటు ఫస్ట్ మార్నింగ్ షోలో ఇక్కడ ఆయన చెప్తారు హరిరాంజావి గారు, ఎడిటింగ్ రూమ్లో చూసిన సినిమా మనకి ఏ తప్పు తెలియదు, మన్నాడు వెళ్ళి థియేటర్లో కూర్చుంటే మన తప్పులన్నీ తెలుస్తుంటాయి. అంటే ఇక్కడ బిట్స్ అండ్ పార్ట్స్గా చూస్తాం. ఏ అంటే ఇవాళ షూటింగ్ అయింది ఇవాళ చూసేస్తాం, అలవాటు అయిపోతాం దానికి. అలవాటు సూపర్ అని మాకు మేము సంకలు కొట్టేసుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అది పేలిపోద్ది, తెలియదు. సరే, ఇప్పుడు ఆది తీశారు ఎన్టీఆర్ గారు, కమర్షియల్ మామూలు హిట్ కాదు. అదుర్స్ కథ అనుకున్నప్పుడు ఎవరన్నా అసలు ఎన్టీఆర్ని ఆ డైలాగ్స్ కానీ దాంట్లో ఎంత సాహసం సార్ అది. అదే అంటాను, ఎవరు దాన్ని ఇప్పుడు హిట్ అయింది కాబట్టి ఎవరో దాని వెనక ఉన్న దీన్ని ఆలోచించరు. నాకు ఎంత ధైర్యం ఉండాలి సార్ అది. మీ ధైర్యం వేరు, మీరు మీ దాంట్లో వచ్చింది కాబట్టి. బుజ్జి గారు లాంటి వాళ్ళు మీరు ఏమంటే ఆయన ఏదంటే అదేనండి, అంతే, ఇంకా ఏముండదు. మేము ఎక్కడ రీసెంట్ గా విన్నాం, కోన వెంకట్ గారు అదుర్స్ 2కి రెడీగా ఉన్నారు, ఎన్టీఆర్ గారు కూడా కుదిరితే చేద్దాం ఉన్నారు, వినయ్ గారిది ఆలస్యం అనేది విన్నాము. ఉందండి, అది మైండ్ లో ఉందా ప్రాజెక్ట్? ఇంకా కథగా అయితే ఇంకా రాలేదు, కానీ మ్యాచ్ షీట్ నాకైతే మనసు దాన్ని మ్యాచ్ చేసి అంత గొప్పగా చేయగలం అని నేను అనుకోవట్లేదు. మీరే అనుకోవట్లే? తీయడానికి ఏముంది సార్, అది కెమెరా పెట్టి తీయడానికి కాదు, ఆ కంటెంట్ ఆ బ్రహ్మానందం గారు ఆ టైమింగ్ కూడా వేరు. అవును, అది వేరు నిజంగానే. మొన్న మేము తిరుపతి వెళ్ళాం ఇద్దరం. వెళ్తే ఒక ఆయన స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత వస్తుంటే ఒక ఆయన పెద్దగా ఒక ఆయన ఉండి తీర్థం ఇస్తున్నారు. అంటే ఏంటి వినాయక్ గారు ఎప్పుడు అదుర్సుటు అంటే నాకు గొప్ప అవార్డు చెప్పనా సార్? అది నిజంగా చాలా గొప్ప అవార్డు. కె విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. నేను దసరాదు ఆయన్ని విష్ చేయడానికి వెళ్ళాం. ఎవరండి? కె విశ్వనాథ్ గారు. మీరు ఇంకా దసరాదు గారు. వెళ్ళాము, కూర్చున్నాం సార్ అని చెప్పి. ఆయన నన్ను చూడగానే ఆయన, ఏమయ్యా వినాయక్, రోజు నేను భోజనం చేసేటప్పుడు నీ అదుర్సే పెట్టుకు చూస్తానయ్యా, టీవీలో అది ప్లే చేస్తుంటే అది నవ్వుకుంటూ చూస్తాను, ఎంత బాగా చేశారే వాళ్ళిద్దరు అదే అని ఆయన అంటే నాకు
ఏంటి ఎక్కడికి విశ్వనాథ్ గారు, ఎక్కడ వినాయకు, నేనెవరు, నా సినిమా ఆయనకి ఇంత నచ్చి భోజనం చేసేటప్పుడు అది పెడతారయ్యా, పెట్టి అది ఆన్ చేసి పెడతారు, అప్పుడు వెళ్ళి భోజనం చేస్తాను నేను, కాసేపు చూస్తాను ఆ 15-20 నిమిషాలు, బాగా నవ్వుకుని ఎంత నవ్వుకుంటానయ్యా, ప్రతిరోజు చూస్తాను అన్నారు ఆయన. ఇంకా అంతకన్నా గొప్ప అవార్డు ఇదొక హైట్స్ అయితే సార్. నా షోలోనే నేను ఒక డైరెక్టర్తో మాడుతుంటే హీ వాజ్ కంటిన్యూస్గా క్రిటిసైజ్ చేస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు, అలా తీస్తారా మా బ్రాహ్మణుల్ని, వేరే వాళ్ళని ఎవరన్నా అంటే అందరూ ఊరుకోరేనా మమ్మల్ని టార్గెట్ చేయడమా? అది ఆయన కూడా డైరెక్టరే. ఏంటి సార్ మీరేంటి వినాయక్ని అంటున్నారా? నేను అడిగాను, వినాయక్ని అంటున్నారా మీరు, అదుర్స్ సినిమా గురించి మాట్లాడుతున్నారంటే, మాట్లాడుతుంది దాని గురించి అని తెలుసు, అలా తీస్తారా, అందుకే నేను దానికి ఇదిగా నేను ఇంకో సినిమా తీశాను హీరో పౌరోహిత్యం చేస్తూ, సో అది నిలబెడుతుంది ఆ సీరియస్నెస్ అది ఇది. సో అంత తీసుకోవాల్సిన అవసరం ఉందా అని నాకు అనిపించింది. ఆ ఇంటర్వ్యూస్లో చాలామంది కమెంట్స్ కూడా అదే పెట్టారు. మీకు తీసేటప్పుడు మీకు అలాంటి బ్యాక్లాష్ ఎవరి దగ్గర నుంచి వస్తుందని మీకు అనిపించలేదా? ఓ ఈ సినిమా గురించి ఎగ్జాక్ట్లీ అదుర్స్ గురించి అయ్యి ఉండదు సార్. అదుర్స్ రిలీజ్ అయిన ఒక 15 ఏళ్ల తర్వాత జరిగింది నేను చెప్తున్నాను. అదుర్స్ గురించి కాదు, నాకు అంటే నేను మీ ప్రోగ్రామ్ నేను చూడలేదు, కానీ అదుర్స్ గురించి కాదు, వేరే సినిమా గురించి. ఒక పెద్ద ఆయన టీవీలో ఇప్పుడు అదుర్స్ తీశారు మా మీద, ఎంత చక్కగా ఉందో, మాకే నవ్వొచ్చేలా. జనరల్ పర్సెప్షన్ సార్, నాకు ఎదురైంది నేను మీకు చెప్తున్నా. దానికి రిలేటెడ్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే, నేను అంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటెన్షన్ రాంగ్ అయితే రాంగ్ అవుతుంది, మనం ఇంటెన్షనల్ గా రాంగ్ ఎప్పుడు. ఇప్పుడు విశ్వనాథ్ గారు లాంటి ఆయన తీసిన కళాఖండాలు మనకు తెలిసినవి, ఆయన అంత సరదాగా తీసుకున్న తర్వాత ఇంకా ఏంటి సార్ ఆయన. సో నెక్స్ట్ ఏంటి సార్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇప్పుడు, ఏమున్నాయి? కథ మీద వర్క్ చేస్తున్నాను, పూర్తిగా నచ్చింది చేస్తాను, నేను విజయ్ చేస్తాను. మళ్ళీ రౌండ్ వేస్తారా మొత్తం అందరు పెద్ద పెద్ద స్టార్స్? చూద్దాం. ఇప్పుడు ఇన్ని హిట్స్ తీసిన తర్వాత మీకు మైండ్ లో ఏంటంటే, ఇప్పుడు వినాయక్ గారు అనగానే మాకు లేచే సూమోలు, లారీలు అవేనా, లేదంటే ఇంకా ఏమన్నా ఉందా? ఇలా అనకూడదనే ఆగుతున్నాం. ఓకే, ఇంకెప్పుడు ఇదేనా అనేది వద్దు మనకి, ఏదైనా కొత్తగా దొరికితే చేద్దాం, లేకపోతే హ్యాపీగా కూర్చుని కౌరులు చెప్పుకుందాం, దొరికితే చేద్దాం, మంచిది. ఓకే, అంటే ఆ కొత్తదనంలో ఇప్పుడు అంటే సినిమా చూసే విధానం కూడా మారిపోయింది కదా సార్, బికాజ్ ఆఫ్ కరోనా తర్వాత మనం వచ్చిన ఓటీటీ కానీ వరల్డ్ కంటెంట్ మన చేతిలో ఉన్న విధానం కానీ కంప్లీట్గా మారిపోయింది, రైట్ సార్? దీంట్లో మీరు మిమ్మల్ని ఎక్కడ ఫిట్ చేసుకోగలరు? అదే చెప్తున్నాను సార్, మనం ఏదో అనుకోవడం కాదండి, మనకి ఆ దొరికిన దాన్ని బట్టి ఒకటి మనం సినిమాని ఏదో రకంగా హిట్ చేయడానికి దాంట్లో కామెడీని చూపించటం, లేకపోతే ఒక పాటలను చూపించటం, ఇవన్నీ చేసాం కదా ఇప్పుడు వరకు, అది వద్దు ఇప్పుడు. ఓకే, అలా వద్దు. ఆ సినిమా కథ అది ఏం కోరుకుంటుందో అది ధైర్యంగా నమ్మి తీద్దాం, అది దొరికితే చేద్దాం, లేకపోతే ఊరుకుందాం, ఏంటి నష్టం.